నమస్తే. అయతుల్లా అలీ ఖమేని దివంగత ఇరాన్ సుప్రీం లీడర్ అత్యున్నత పదవిలో ఉండగా గత నెల 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడిలో హతమయ్యారు. ఖమేనీతో సహా కుటుంబ సభ్యులు, ప్రభుత్వ పెద్దలు కూడా చనిపోయారు. ఇక ఖమేని హతమయ్యాక ఇరాన్ సుప్రీం లీడర్గా ఖమేని కుమారుడైన ముజ్దాబా నియమితులయ్యారు. శక్తివంతమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కాఫ్స్ ముజ్దాబాను ఖమేని స్థానంలో కూర్చుండబెట్టింది. అయితే ముజ్దాబాను ఇరాన్ సుప్రీం లీడర్గా నియమించడంపై ఇరాన్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అటు ప్రజల్లోనూ, ఇటు మతాధికారుల నుంచి కూడా తీవ్ర అభ్యంతరాలు వచ్చినట్లుగా అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఖమేనీ రాసిన వీలునామా వెలుగులోకొచ్చింది. ఇందులో సంచలన విషయాలను పొందుపరిచారు. తన వారసుడిగా ఇరాన్ సుప్రీం లీడర్ స్థానంలో కుమారుడైన ముజ్దాబాను నియమించవద్దు అని వీలునామాలో స్పష్టంగా రాసినట్లు నివేదికలు అందుతున్నాయి. ఈ మేరకు న్యూయార్క్ పోస్ట్ తన కథనంలో వెల్లడించింది. తన వారసుడిగా కుమారుడిని నియమించడం ఏమాత్రం ఇష్టం లేదు అని ఖమేనీ వీలునామాలో స్పష్టంగా రాసినట్లు తెలిపింది. వాస్తవంగా ఇరాన్ సుప్రీం లీడర్గా ముజ్దాబాను నియమించడం చాలా మందికి ఇష్టం కూడా లేదు అని కథనంలో తెలిపింది. చాలా తక్కువ మంది మాత్రమే కోరుకున్నారు అని పేర్కొంది. తన వారసుడిగా ఆ స్థానంలో ఉండడానికి ముజ్దాబా ఏమాత్రం సరిపోడు అని ఖమేనీ పొందుపరిచినట్లుగా స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరానియన్ నిఘా నెట్వర్క్లతో సంబంధాలున్న ప్రతిపక్ష గ్రూప్ నేషనల్ యూనియన్ ఫర్ డెమోక్రసీ పరిశోధన డైరెక్టర్ ఖోస్రో ఇస్ఫహానీ ఈ మేరకు తెలియజేసినట్లుగా కథనంలో రాసుకొచ్చింది. దేశాన్ని నడపడానికి అవసరమైన అనుభవం, రాజకీయ సామర్థ్యం ముజ్దాబాకు లేదు అని ఖమేనీ నమ్ముతారు అని ఖోస్రో ఇస్ఫహానీ అన్నారు. ముజ్దాబా ఒక నపుంసక మతాధికారి మాత్రమేనని, రాజకీయ జీవితంలో సాధించింది కూడా ఏమీ లేదు అని పేర్కొన్నారు. వాస్తవంగా సుప్రీం నాయకుడిని ఎన్నుకునే బాధ్యత క్లరికల్ సంస్థ అయిన నిపుణుల సభ నిర్ణయిస్తుంది. కానీ ఆ విధంగా జరగలేదు అన్నారు. అంతా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కాఫ్స్ ఒత్తిడి మేరకు జరిగిపోయింది అని స్పష్టం చేశారు. ముజ్దాబా కౌన్సిల్ నుంచి మెజారిటీ ఓట్లను కూడా పొందలేదు అని, కేవలం ఐఆర్జీసీ ఒత్తిడి కారణంగా జరిగింది అని, చాలా మంది మతాధికారులు వారసుడిని అధికారికంగా ప్రకటించిన తరువాత సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు అని ఖోస్రో ఇస్ఫహానీ చెప్పుకొచ్చారు. ఎక్కువ మంది మతాధికారులు ముజ్దాబా నియామకాన్ని వ్యతిరేకించారు అని తెలిపారు. ముజ్దాబాను ఒక తోలుబొమ్మలా చూస్తారు అని, తమ కంట్రోల్లో ఉంచుకునేందుకే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కాఫ్స్ ఈ విధంగా చేసింది అని ఖోస్రో ఇస్ఫహానీ వెల్లడించారు. ఇక ముజ్దాబా నియామకాన్ని ట్రంప్ కూడా తప్పుపట్టారు. శాంతియుతంగా ఎంతకాలం జీవించలేరు అని హెచ్చరించారు. వెనిజులా తరహాలోనే ఇరాన్లో కూడా తమ పాత్ర ఉండాల్సిందేనని ట్రంప్ స్పష్టం చేశారు. ఇక ఇరాన్ కొత్త లీడర్ను కూడా చంపేస్తాము అని ఇజ్రాయెల్ కూడా వార్నింగ్ ఇచ్చింది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.